మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఎగ్ బీరకాయ మసాలా కర్రీ. ఎగ్ బీరకాయ మసాలా కర్రీ. మరి ఎగ్ బీరకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? బీరకాయ, ఎగ్స్, అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కారం, కొత్తిమీర, పసుపు, వెల్లుల్లి, నూనె. ఎగ్ బీరకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు అంటే తెలుసుకున్నారు కదా, మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కొంచెం నూనె వేయండి. ఒక 2-3 స్పూన్స్. ఒక 2-3 స్పూన్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేయండి. అవి మనం కలుపుతూ ఉంటారా? ఏంటి మరి షాపింగ్ కూడా బాగా చేస్తారని చెప్పారనమాట. సో మీరు ఒక్కలే వెళ్తూ ఉంటారా, లేదా విత్ యువర్ మదర్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్? విత్ మై హస్బెండ్. విత్ యువర్ హస్బెండ్ అనమాట. చక్కగా వెళ్ళేసి మొత్తం షాపింగ్ చేసేస్తుంటారు. ఓకే, అంటే ఇట్లా సీరియల్స్ లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఒక మెరుపు మెరుద్దాం అనుకుంటున్నారా? ఐ థింక్ ఓన్లీ సీరియల్స్. ఓకే, కొంచెం జీలకర్ర వేస్తాం. అంటే మీకు ఎవరు బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు? ఐ మీన్ నువ్వు చేయగలవు, నువ్వు ఈ ఫీల్డ్ ఓకే అని మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు ఇంట్లో? అందరూ, మై ఫ్యామిలీ ఎవ్రీబడి అందరూ సపోర్ట్ చేశారు. జింజర్ పీసెస్ వేసాము, కొంచెం గార్లిక్ పీసెస్, కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఒక 2 చిల్లీస్ కట్ చేసి వేసేస్తాం. బీరకాయ యాడ్ చేస్తాం. 1 కప్ బీరకాయ. 1 కప్ బీరకాయ. అంటే నార్మల్ బీరకాయ పీసెస్ అండి, లేకపోతే దాన్ని బాయిల్ చేయటము, లేకపోతే ఏమైనా? లేదండి, జస్ట్ ఉట్టిగా కట్ చేసి చిన్న పీసెస్ చేసి కట్ చేసేద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం పౌడర్. ఓకే, 1 స్పూన్ సరిపోతుంది కదా కారం? 1 స్పూన్ కాదు, ఒక ½ స్పూన్. సాల్ట్ ఎలా ఇష్టం అంతా. ఇప్పుడు గ్యాస్ సిమ్లో చేసి కొంచెం వాటర్ వేసేసి కవర్ చేసేస్తే కొంచెం బాగా కుక్ అయిపోతుంది. మరి ఒక ఆర్టిస్ట్గా, అలాగే మ్యారేజ్ అయింది, ఇంట్లో పనులు ఉంటాయి, హస్బెండ్ని చూసుకోవాలి. సో హౌ కెన్ మేనేజ్ అండి? ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నేను మా ఇన్లాస్తో ఉంటాను. సో అందరూ కలిపి లైక్ మేనేజ్ సమ్హౌ. ఇంట్లో మీ అత్తగారు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సో హ్యాపీ అనమాట. సో జాయింట్ ఫ్యామిలీ, అలాగే లవ్లీ ఫ్యామిలీ. ఒక పిల్లలు ఏమైనా ఉన్నారండి? జస్ట్ రీసెంట్లీ ఐ హ్యాడ్ అ బేబీ. హీ ఈజ్ ఓన్లీ 10 months old. ఇంకా చాలా కష్టం మీకు అయితే పని. ఐ మీన్ చిన్న బేబీ, అందుకని నేను ఒక 1 year బ్రేక్ తీసుకున్నాను సీరియల్స్ నుంచి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో చాలా హ్యాపీ. రెడీ అయిందేమో. ఓకే, దీనిలో ఎగ్స్ డైరెక్ట్గా బేక్ చేసి వేసేసారు. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు హీట్ కొంచెం హై చేసేసి ఒక 2 minutes ఆగాలి. అప్పుడు ఆ బుర్జీ లాగా తయారైపోతుంది. మన ఎగ్ కూడా కొంచెం పొరటలాగా అయిపోయి బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. అది ఎగ్ సెపరేట్ పీసెస్ వచ్చేస్తుంది. బీరకాయ సెపరేట్గా కొంచెం డ్రై అయినాక మిక్స్ చేసేసారు. అంటే ఆయిల్ అలాగే మనం కొంచెం లైట్గా కూడా వాటర్ వేసాం కదా, సో అదంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలి. మీరు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనమాట. సో మీరు చదువుకునే రోజుల్లో మీ ఫ్రెండ్స్ ఎవరో కొన్ని ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉందండి? వాళ్ళు కూడా చూస్తారు టీవీ, నా సీరియల్స్. చాలా బాగుంది అని చెప్తారు. చాలా మంచి గుడ్ రెస్పాన్స్. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. కొత్తిమీర వేసేసండి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లో తీసిస్తాం. Basically, I am a vegetarian, but I eat egg. Eggitarian. Vegetarian by eggitarian. నా ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్,
కానీ నేనే ఎగిటేరియన్, ఓన్లీ ఎగిటేరియన్. వై? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేదు నాన్ వెజ్. అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, ఓకే. కొంచెం గార్నిషింగ్ కోసం. సో ఎగ్ బీరకాయ మసాలా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేయండి. తప్పకుండా అండి, నేను ఖచ్చితంగా టేస్ట్ చేసి చెప్తాను. కానీ మీరు మాకు ఒక ప్రామిస్ చేశారు, సాంగ్ పాడతానని. నేనే కాదు, మీకోసం ఎంతమంది మీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఓకే. జాయే ఆప్ కహాं जाएगी ये नजर लौट के फिर आएगी ये नजर लौट के फिर आएगी. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అండ్ సాంగ్ కొంతమందికి అర్థమైనా కాకపోయినా మీ స్వీట్ వాయిస్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేయండి. ఓకే అండి. ఎగ్ బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి తెలుసుకోనుంది కదా, అయితే చూసేయండి. ఎగ్ బీరకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, గుడ్లు, అల్లం, వెల్లుల్లి, నూనె, మసాలా దినుసులు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు. ఎగ్ బీరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోయాలి. అది కూడా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి మూత పెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ ని దానిలో వేసి బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర వేసి దించుకుంటే ఎగ్ బీరకాయ మసాలా కర్రీ తినటానికి రెడీ.